నమస్తే అండి. మన వాళ్ళు కొందరు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసి మాట్లాడడం, ఇట్లాంటి వాళ్ళని ఏమనుకోవాలి? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారు అనుకోవాలా? లేదా అధిక మేధావులు, అధిక తెలివితేటలు ఉన్న వాళ్ళు అనుకోవాలా వీళ్ళని? ట్విట్టర్ వేదికగా వీళ్ళు చర్చించుకోవటం. మోదీకి చేతగాలేదు, భయపడిపోతున్నాడురా, వాళ్ళ దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు అనేటటువంటి విధంగా. మనకి భయమా? అందులోనికి మోడీ గారికి భయమా? మిమ్మల్ని ఏమనుకోవాలో అంటే అందులో మన తెలుగు సన్నాసులు కూడా ఉన్నారండి ఈ విషయం అనుకునే దాంట్లో. మొన్నటికి మొన్న ఏం చేశారు? పాకిస్తాన్ ఉగ్రదాడి కాశ్మీర్లో ఏం జరిగింది మీకు తెలియదా? కడ్రాయిలు ఊడదీసి మరీ చెక్ చేసి అతి హేయంగా రాక్షసత్వంగా చంపారే ఆ ఉగ్రవాదులు. మరి అది ఎంత అరాచకమో, అది క్షమించరానటువంటిదేనా? అయితే మోడీ గారు భయపడిపోతున్నాడు, మోడీ వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, 130 అణుబాంబులు ఉన్నాయి, అవి చూసి భీతి పడిపోతున్నాడు అని అంటారా? ఏం మన దగ్గర అణుబాంబులు లేవా? మనం వేస్తే ఆ మొత్తం అంతా భస్మం అవదా? బూడిదైపోదా ఆ దేశం? మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నారు, మన ఇండియా సంయమనం పాటిస్తున్నారు. వాళ్ళలాగా దొంగ దెబ్బ తీసేస్తే అక్కడికి వెళ్ళి ఏమైనా ఎప్పుడైనా పాకిస్తాన్లోకి వెళ్ళి మన వాళ్ళు వెళ్ళి సైన్యం కానీ ఎవరు కానీ వెళ్ళి దొంగ దెబ్బ తీసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏమైనా చంపారా? ఎప్పుడైనా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేశారా? చేయలేదే. దొంగ దెబ్బ తీయటం ఎందుకు? డైరెక్ట్గా వస్తే వాళ్ళు రావచ్చు కదా, డైరెక్ట్గా ఉగ్రదాడులు వాళ్ళు అక్కడికి వెళ్ళటం, వాళ్ళని చంపడం, ఇక్కడికి వెళ్ళటం, వీళ్ళని చంపడం, ఇట్లాంటి అవసరమా? చెప్పండి. ఇంకా పఠాన్కోట, పుల్వామాలో అప్పుడు అల్లర్లు జరిగినప్పుడు అక్కడ వెంటబడి మరీ మన వాళ్ళు దొంగచాటుగా వస్తే మన వాళ్ళని కొందరు అమాయకమైనటువంటి వాళ్ళని చంపితే వాళ్ళని వెంటబడి మరీ చంపలేదా మన వాళ్ళు? వెంటబడి అక్కడ భయపడ్డారా? మన వాళ్ళు ఏం చేసినా డైరెక్ట్గా ధైర్యంగా చేస్తారు. మరి అక్కడ అభినందన్ రావు కూడా దొరికింది అక్కడే కదా. వాళ్ళని వేటాడి వెళ్ళటం వలన వాళ్ళ భూభాగంలో ఆయన్ని పట్టుకున్నారు కదా. భయపడ్డారా? దేనికి భయం అండి? ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారో, ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారో ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి. నమస్తే.